హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ల్యాక్ క్రియేషన్స్. ఈ సమ్మర్కి నేను మా హోమ్ టౌన్కి వచ్చాను. ఒంగోలులో ఎండలు విపరీతంగా ఉంటాయి, దానికి తోడు సమ్మర్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. లక్ ఏంటి అంటే మా ఇంట్లో ఏసీ ఉందండి. దీన్ని తీసుకొని 4 years అవుతుంది. సమ్మర్ కదా అని ఏసీ ఆన్ చేస్తే అస్సలు కూలింగ్ రావడం లేదు. సో మేము ఫిల్టర్స్ క్లీన్ చేసాం ఫస్ట్, అయినా కూడా కూలింగ్ రాలేదని మేము గ్యాస్ అయిపోయిందేమో అనుకున్నాము. తర్వాత ఆన్లైన్లో చెక్ చేస్తే గ్యాస్ 7 to 8 years వస్తుంది అని ఉంది. సో మేము జనరల్ సర్వీస్ చేయిద్దామని ఎల్జీలో కాల్ బుక్ చేసాము. జనరల్ సర్వీస్కి వచ్చిన ఎల్జీ టెక్నీషియన్ చెక్ చేసి వాటర్ సర్వీస్ చేయించాలి అని చెప్పారు. ఏసీకి ఇలా కవర్ వేసి వాటర్తో క్లీన్ చేశారు. మొత్తం 30 minutesలో క్లీన్ చేయడం అయిపోయింది. జనరల్ సర్వీస్కి వాటర్ సర్వీస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, జనరల్ సర్వీస్లో పైన ఫిల్టర్స్ క్లీన్ చేస్తారు, ఇండోర్ యూనిట్ పైన క్లీన్ చేస్తారు, అలాగే అవుట్డోర్ యూనిట్ కూడా క్లీన్ చేస్తారు. ఈ జనరల్ సర్వీస్ కాస్ట్ 700+ ఉంటుంది. తర్వాత వాటర్ సర్వీస్ వాటర్ గన్తో వాటర్ స్ప్రే చేస్తూ డస్ట్ మొత్తం నీట్ గా క్లీన్ చేస్తారు. వాటర్ సర్వీస్ ప్రైస్ 885. చిన్న టెక్నీషియన్ చాలా నీట్ గా సర్వీస్ చేశారండి. మన సరౌండింగ్స్ లో డస్ట్ ఎక్కువగా ఉంటే వాటర్ సర్వీస్ ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి, లేదంటే జనరల్ సర్వీస్ సరిపోతుంది. కూలింగ్ సరిగా రాకపోతే మేము గ్యాస్ ఫిల్లింగ్ చేయించుకోవాలేమో అనుకున్నాము, కానీ వాటర్ సర్వీస్ చేయించుకోగానే కూలింగ్ చాలా బాగా వస్తుంది. అదే గ్యాస్ కనుక మనం ఫిల్ చేయించుకుంటే 4400 సమ్ చేంజ్ చెప్పారండి. బట్ మాకు 885కే వాటర్ సర్వీస్ తోనే కూలింగ్ బాగా వస్తుంది. టెక్నీషియన్ అడిగానండి, గ్యాస్ అయిపోయింది అని చెప్పి మనకు తెలుస్తుందా అని. తను చెప్పింది ఏంటి అంటే, ఏసీ ఆన్ చేసి 5 minutes తర్వాత మిడిల్లో మన హ్యాండ్ పెట్టి మన హ్యాండ్ని రైట్ అండ్ లెఫ్ట్ మూవ్ చేస్తూ ఉంటే హాఫ్ పార్ట్ నుంచి కూల్గా అండ్ రిమైనింగ్ హాఫ్ పార్ట్ నుంచి నార్మల్ ఎయిర్ వస్తూ ఉంటే గ్యాస్ అయిపోయినట్టు అని టెక్నీషియన్ చెప్పారు. ఈ విధంగా గ్యాస్ ఉందా లేదా అని మాన్యువల్ గా మనమే చెక్ చేసుకోవచ్చు అని చెప్పారు. వాటర్ సర్వీస్ కి వస్తే, ఈ వాటర్ సర్వీస్ ఎవ్రీ 1 year కి చేయించుకుంటే మన ఏసీ లైఫ్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.